మీరు త్వరలో ఒక పెద్ద పని చేయబోతున్నారు. అది మీ లైఫ్‌లో ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి పనిని మీరు ఎవ్వరికీ చెప్పకండి. దాని రిజల్ట్స్ వచ్చినప్పుడు అందరినీ సర్ప్రైజ్ చేయండి. ఉదాహరణకు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫ్యాక్టరీని రతన్ టాటా కొన్నప్పుడు అది ఆటోమోటివ్ ఇండస్ట్రీ మొత్తానికి ఒక పెద్ద షాక్ లాంటి వార్త. ఎందుకంటే ఆ డీల్ కు సంబంధించిన ఎటువంటి వార్త కూడా బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు టాటా. మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇంకొక ఉదాహరణ చూస్తే ప్రియా అనే ఒక అమ్మాయి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. అయితే ఆ అమ్మాయికి మేనేజ్మెంట్ రోల్ లోకి వెళ్లాలని ఒక టార్గెట్ గా ఉండేది. అందుకని ఆమె ఎవరికి చెప్పకుండా జాబ్ చేస్తూనే ఒక మంచి యూనివర్సిటీ నుండి ఎంబీఏ చేస్తూ వచ్చింది. ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే ఆమెకు ప్రమోషన్ తో పాటు 3 రెట్ల శాలరీ పెరిగింది. తన రిజల్ట్స్ తో కొలీగ్స్ కు ఒక పెద్ద షాక్ నిచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, కొంతమంది అతి తెలివికి పోవడం. కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకంటే పెద్దవారు, మీ మేలు కోరే మీ గురువుల సలహా తీసుకుంటే మీ రిజల్ట్స్ అనేవి ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంది. నాకు సబార్డినేట్ గా పనిచేసే ఒక వ్యక్తి, నా వద్ద మంచి ట్రైనింగ్ తీసుకున్న ఒక వ్యక్తి ఒకరోజు నా వద్దకు వచ్చి, సార్ నేను ఫలానా కంపెనీలో జీఎం గా సెలెక్ట్ అయ్యాను, శాలరీ నెలకు 80,000 అని చెప్పాడు. ఆ రకంగా అతను నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే అసలు విషయం ఏంటంటే ఆ కంపెనీ ఓనర్ నాకు బాగా తెలుసు. అక్కడ జీఎం శాలరీ మినిమం నెలకు 1,00,000 రూపాయలు. నాకు ముందే చెప్పి ఉంటే నేను 1,00,000 రూపాయల శాలరీ ఇప్పించేవాడిని అతనికి.